ఢిల్లీలో, అదేవిధంగా మనకి బోర్డర్ స్టేట్స్లో, డిస్ట్రిక్ట్స్లో, దాంతోపాటు పిఓకేలో కూడా ఈ యుద్ధం రాబోయే ముందు అక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు, కొన్ని మాక్ డ్రిల్స్ జరిపిస్తారు. ఈవెన్ ఢిల్లీలో కూడా గత 2-3 రోజుల క్రితం భారీగా ఈ మాక్ డ్రిల్స్ జరిపారు. ఒకవేళ ఈ బాంబులు ఏమైనా సరే ఒక ఇంటి మీద పడితే అని ఒక ఇది మన డమ్మీ అంటే మన ప్లాస్టిక్ వీటితో ఉంటాయి సరే, మన ఊరితే వస్తాయే అలాంటి ఇన్ఫ్లేటబుల్ బాంబు ఒకటి ఒక ఇంటి మీద పడినట్టు చూపించడం చేసినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళకి గాయాలు అయితే ఈ కమాండర్స్ ఎలాగ పరిగెత్తుకెళ్ళి వాళ్ళు తీసుకొచ్చి కింద పెట్టి వాళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టారు. ఇవన్నీ చాలా బాగా బ్రహ్మాండంగా చేశారు డ్రిల్స్, అద్భుతం. ఇవన్నీ ఎందుకోసం? ఇవన్నీ యుద్ధంలో ఎవరు ప్రాక్టీస్ చేయరు కదా, యుద్ధం రాబోతున్న సమయంలోనే, అవకాశం ఉన్న సమయంలోనే ఇలా చేస్తారు. మరి ఇక్కడ ఏమవుతున్నది అంటే ముందే మనం ఎక్కడ వీక్గా ఉన్నాము, ఒకవేళ యుద్ధం వస్తే మనం ఎంత ప్రిపేర్డ్నెస్తో ఉన్నాము అని మనకి మనం పరీక్షించుకోవడం. అసలే మనకి చాలా కాలం నుంచి యుద్ధాలు అలవాటు లేదు. కార్గిల్ అలా 1-2 తప్పించి నిజమైన ఫుల్ ప్లేజ్డ్ యుద్ధం మనకి చాలా కాలం అయింది. అప్పుడప్పుడు మా చిన్నప్పుడు చైనా వారు, ఇంకా చిన్నప్పుడు పాకిస్తాన్తో వారు తప్పించి, అది కూడా మనకి ఎక్కువగా సౌత్ ఇండియాకి పెద్ద ఎఫెక్ట్ ఏముండదు. మనకి అంత యుద్ధంలోకి చేరాలి, సైనికులుగా మారాలి, దేశభక్తి ఇవన్నీ మనకేం ఉండవు. మనకి చాలా ఈజీ, ఎలా సొమ్ము చేసుకుందాం, సాఫ్ట్వేరా హార్డ్వేరా, ఎన్ని మేడలు కొందాం, అమెరికా వాడు చీప్ అమ్మన్నా సరే వాడి గూడు పట్టుకొని ఎలా తిరుగుదాం, అది మన మనస్తత్వం. అదే కానీ నార్త్ ఇండియాకి వెళ్ళండి, రాజస్థాన్కి వెళ్ళండి, అలా ఒక్కొక్క హోటల్లో పనిచేసే కుర్రోళ్ళు వాళ్ళు దేశభక్తి ఎంత బాగా చూపిస్తారంటే, నాకు ఇంకా వయసు రాలేదు కానీ నేను వస్తే నేను వెంటనే ఫౌజీలో జాయిన్ అవుతానండి అంటే, అక్కడ ఆడవాళ్ళు కూడా మా హస్బెండ్ ఫౌజీలో పనిచేస్తున్నాడండి అని చెప్పుకోవడానికి చాలా గర్వపడతారు వాళ్ళు. మరి ఏదేమి సరే అది పక్క వేరే విషయం అనుకోండి, చెప్తున్నమాట. దేశం మొత్తం కూడా సిద్ధంగా ఉండాలి. అనవసరంగా ఈ సామాన్ అంతా డంప్ చేసేసుకోవటం, ఎప్పుడో యుద్ధం వస్తుంది కదా అని చెప్పేసి అన్ని ఇంట్లో పే చేసుకొని అనవసరమైన కృత్రిమ కొరత సృష్టించడం అవసరం ఉన్నది. మీకు ఈ విషయం తెలుసా? ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పెట్రోల్ వినిమయం తగ్గింది 10% నుంచి 25-30% వరకు. ఎందుకంటే వాటి రేట్లు పెంచడం వలన, అంతేకాకుండా ప్రభుత్వం కూడా ఆంక్షలు విధించింది. మీరు వాడటానికి వీలు లేదు, మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాల్సిందే, అది మీకోసం మేము ఫ్రీగా ఇస్తామని చెప్పడం జరిగింది. మన ఎలక్షన్స్ పుణ్యమా అని చెప్పి మనం ఏం పెంచలేదు.